ఈ కలియుగంలో మనల్ని బాధించడానికి కలిపురుషుడు అనేక రూపాలలో మన మీద దాడికి దిగుతూ ఉంటాడు. ఇవన్నీ అనేక రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే శారీరకంగా అనేక రోగాలని సృష్టిస్తూ ఉంటాడు. ఆ రోగాలన్నీ ఒక ఆయుధంగా మలిచి మన మీదకి సంధిస్తాడు. దాని పేరే సర్వరోగాస్త్రం. దీనికి విరుగుడుగా మనకు తెలిసినంతలో మనం ఏదైనా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వేలు లక్షలు వదిలించుకుంటూ ఉంటాము. కానీ మన శాస్త్రంలో ఈ అస్త్రానికి విరుగుడుగా లలితామాత ఒక శస్త్రం సంధించింది. దాని పేరే నామత్రయాస్త్రం. నామత్రయం అంటే 3 నామాలు మాత్రమే. అవేంటంటే శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః, లేకపోతే శ్రీ అచ్యుతానంత గోవిందాయ నమః. కేవలం ఈ 3 నామాలు నిత్యం చదివే వారికి కలిప్రేరితమైన రోగాలనేవే రావు. అలాగే జబ్బులేవైనా ఉంటే అవి చాలా తక్కువ కాలంలోనే తగ్గిపోతాయి. కేవలం ఈ నామాలే ఒక దివ్యౌషధంగా పనిచేస్తాయి. భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ దాగి ఉంది. అందున కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అటువంటి విశిష్టమైన నామాలలోనే మరీ విశిష్టమైన నామాలు అచ్యుత, అనంత, గోవింద నామాలు. సంధ్యావందనం మొదలుకొని ఏ వైదిక కర్మ చేసినా అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని ఆచమించి ఆరంభిస్తారు. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన మహామహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేద విద్యకు ఆయనే అధినేత. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగాః సత్యం సత్యం వదామ్యహం. అంటే అచ్యుత, అనంత, గోవింద అనే 3 నామాలను పలికితేనే సర్వరోగాలు నశించి తీరతాయి. ఇది సత్యం, నేను సత్యమునే చెబుతున్నాను అని 2 మార్లు సత్యం అంటూ శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారు. వైద్య విద్యా గురువైన ధన్వంతరి వచనం కంటే ఇంకొక ప్రమాణం అవసరమా? ఇదే పరమ ప్రమాణం. పద్మపురాణంలో ఈ 3 నామాల మహిమ ఎంతో గొప్పగా వర్ణించబడింది. పార్వతీదేవి అడగగా శివుడు శ్రీమన్నారాయణుడి లీలను వివరిస్తూ కూర్మావతార సందర్భంలో క్షీరసాగర మథన గాథ వినిపిస్తూ ఇలా అన్నారు. పార్వతి పాలకడలిలో లక్ష్మీదేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుడిని స్తుతిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది. ఆ హాలాహలం చూసి దేవతలు, దానవులు భయపడి తలో దిక్కుకి పారిపోయారు. పారిపోతున్న వారందరినీ ఆపి భయపడవద్దని చెప్పి ఆ కాలకూట విషాన్ని నేను మింగుతానని ధైర్యం చెప్పాను. అందరూ నా పాదాలపైన పడి నన్ను పూజించి స్తుతించసాగారు. అప్పుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణుడిని ధ్యానం చేసుకొని ఆయన నామాల్లో ప్రధానమైన 3 నామాల్ని అచ్యుత, అనంత, గోవింద అన్న 3 మంత్రాల్ని స్మరిస్తూ ఆ మహాభయంకరమైన కాలకూట విషాన్ని తాగేశాను. సర్వవ్యాపి అయిన విష్ణు భగవానుడి యొక్క ఆ నామత్రయం యొక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా నేను తాగేశాను. అయినా ఆ విషం నన్నేమీ చేయలేకపోయింది అంటూ విష్ణుమూర్తి యొక్క లీలలను పరమేశ్వరుడు ఎంతో గొప్పగా వర్ణించారు. ఇదే సందర్భంలో మనం ఈ కలియుగంలో సకల క్లేశములను తొలగించి మోక్షాన్ని కలిగించే నామస్మరణ ఏంటో తెలుసుకుందాము. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. దీన్నే కలికల్మష నాశన స్తోత్రం అని కూడా అంటారు. ముందు వీడియోల్లో ఇటువంటి మరెన్నో విశేషాలు తెలుసుకుందాము. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.